శ్రీకాకుళం జిల్లాలో బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. అంతర్జాతీయ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లే వీరి ఆదాయ మార్గాలు. మెల్లిగా బెట్టింగ్ ఊబిలోకి దింపేసి వారి ద్వారా సులువుగా వచ్చే డబ్బులతో వీరు జలసాలు చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపోయి కొందరు వీధిన పడుతుంటే మరికొందరు బయటకు చెప్పుకోలేక ఉసురు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాను పీడిస్తున్న బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు అయింది. ఎట్టకేలకు శ్రీకాకుళం రూరల్ మండలం ఎచ్చర్ల పోలీసులు కేసును ఛేదించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న సూత్రధారులు 8 మందిలో 7గురిని రిమాండ్కు తరలించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. మరో 15 మందిని సాక్షులుగా చేర్చినట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి ఎచ్చర్ల మండలం పొన్నాడ వద్ద దాడులు చేసి కీలక బుక్కీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. దీంతో డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో రూరల్ సీఐ సిహెచ్ పైడపు నాయుడు, జేఆర్ పురం సీఐఎం అవతారం, ఎస్ఐలు రాము, సందీప్లు తమ సిబ్బందితో విచారణ చేపట్టారు. విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో ఉంటున్న జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన దున్నా మన్మథరావు, ఎచ్చర్ల మండలం పొన్నాడకు చెందిన పాకల కిషోర్, కర్రి రవితేజ, భైరి ఉపేంద్రలో పొన్నాడ గ్రామంలోని హనుమాన్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 6 మొబైల్ ఫోన్లు, బెట్టింగ్ వివరాలు ఉండే 2 నోట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒప్పంగి గ్రామానికి చెందిన ధనుంజయరావు, విశాఖపట్నం పోతిన మల్లయ్యపాలెంకు చెందిన దయాల శ్రీనివాసరావు, అతని భార్య సంగీత, లక్ష్మీ లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి స్పెషల్ టీం యాక్చువల్గా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ఇందులో 2 గ్రూపులు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సందర్భంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని మొత్తం టోటల్ 8 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా 7 మెంబర్స్ కూడా మనం పికప్ చేసాం. అందులో ముఖ్యంగా ఎం ధనుంజయ్, అలాగే మన్మథరావు, కిషోర్ అండ్ సంగీత లక్ష్మి వీళ్ళు ఉన్నారు. అండ్ అదర్స్ కూడా ఉన్నారు. వీరి దగ్గరికి వీళ్ళు ఏంటంటే ఆ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ మిగతా వాళ్ళతోనే ఆడిస్తుంటారు. అలాగే వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం గ్రూప్ వీళ్ళంతా కూడా మొత్తం కలిపి 8 మందిని ఈరోజు శ్రీకాకుళం రూరల్ సిఐ గారు, అలాగే జేఆర్ పురం సిఐ గారు వీళ్ళిద్దరు కూడా 2 కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది.